ఉస్తాద్ రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రమోషన్స్ హడావిడి మొదలైంది. అయితే తాజాగా విడుదలైన రెండో లిరికల్ సాంగ్ మార్ ముంతా చోట్ చింతా వివాదంలో చిక్కుకుంది. ఈ పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ ను ఉపయోగించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పాట మధ్యలో ఏం చేద్దామంటావు మరి అనే కేసీఆర్ పాపులర్ డైలాగ్ వాడటం వివాదానికి కారణమైంది. ఇది కేసీఆర్ అభిమానులు మరియు తెలంగాణ వాదుల ఆగ్రహానికి గురవుతోంది. పాటలో ఈ డైలాగ్ వాడటం ద్వారా కేసీఆర్ ను అవమానించారని, తెలంగాణ కల్చర్ ను తాగుడు సంస్కృతిగా చూపిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా టైంలో ఎలాంటి గొడవలు చూడని మేకర్స్ ఇప్పుడు ఊహించిన విధంగా వివాదంలో చిక్కుకుంటున్నారు. ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు పూరి జగన్నాథ్ తో పాటు పాట రచయిత కాసర్ల శ్యామ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రాంతం వారుగా ఉన్న కేసీఆర్ డైలాగ్ ను వాడటాన్ని ప్రోత్సహించడంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. పాట విడుదలకు ముందు ఎడిట్ చేసే సమయంలో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోకపోవడం ఇప్పుడు వివాదానికి దారి తీసింది అనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ టీం ఎలా స్పందిస్తారో, ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది. తాము చేసిన తప్పును తెలుసుకుని పాటలో మార్పులు చేస్తారా, లేక వేరే ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాలా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వివాదం ఇంకా కొనసాగుతోందా లేక త్వరలోనే సద్దుమణుగుతుందా అనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. పూరి కనర్స్ పై చార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. పూరి ఈసారి డైలాగ్స్ తోనే కాకుండా మంచి యాక్షన్ డోస్ తో కూడా మెప్పించనున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి థియేటర్స్ లో డబుల్ ఇస్మార్ట్ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.